నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాలను గనుక మనం చూస్తే ఈ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వివాదం కాస్త ముగిసింది సుప్రీంకోర్టుకు సంబంధించిన జరిగిన పరిణామాలతో పాటుగా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు తెలంగాణ రాజకీయ నాయకులు కూడా మాట్లాడిన తీరు మనం అన్నింటినీ కూడా చూసాం కానీ నిజానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థుల పోరాటం ఒకవైపు అయితే మరోవైపు విపక్షాల సపోర్ట్ ఇంకోలా మారింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా వాస్తవాలను తెలియజేయడంతో పూర్తి స్థాయిలో కూడా ఆ శాటిలైట్ మీడియా కంటే అతి తొందరగా కూడా ప్రజలకు చేరువైంది ఉద్యమం తారాస్థాయికి చేరింది మొత్తానికి సెంట్రల్ లెవెల్లో జాతీయ స్థాయిలో కూడా అనేక విశ్వవిద్యాలయాలు కూడా పూర్తిగా కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసిన పరిస్థితులు చూసాం సో మొత్తానికి ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో కొన్ని ఏంది అంటే పెయిడ్ ఆర్టిస్టులను కూడా తీసుకొచ్చి ప్రచారం చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా తన యొక్క తప్పులను ఒప్పుకోకపోగా అవాస్తవాలను ప్రచారం చేయడంలో అడ్డంగా కూడా దొరికిపోయిన పరిస్థితి కనబడుతుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి వాస్తవ కోణాలను మనం కాస్త గనక చూస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ కానీ ఇతర నేతలు మాట్లాడిన తీరు కూడా మనం చూసాం సో అసలు ఏం జరిగింది నిజానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న తరుణాలలో వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనేది కాస్త లోతుగా కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి ఇక్కడ ఎంపీకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన ఒక్కొక్క అంశాన్ని ఒకసారి మీకు చూపెడతా దీన్ని బట్టి మీరే ఒకసారి నిర్ణయించండి ఎందుకంటే ఏంటి వారు ఏ స్థాయిలో ఉండి ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి కామెంట్ చేసే వాళ్ళను నేను ఒకటే అంటున్నా వాళ్ళు ప్రాపర్ గా చదువుకున్న వాళ్ళ లేకపోతే ఎవరో పెట్టిన ఈ బొమ్మల్ని చూసి నిజంగా హైదరాబాద్ నడిబొడ్ల అడిగుందని ఏమన్నా భ్రమల బతుకుతురో నాకు అర్థం కాలేదు రైట్ ఈయన ఏమంటున్నాడు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడవులలో చెట్లను నరికివేయడంతో రోడ్ల మీదకైతే జింకలు వచ్చినాయి అందరు చూసులు అయితే ప్రాపర్గా మీరు చదువుకున్నారా నిజంగా హైదరాబాద్లో అడవి ఉందా అని ఎంపీ గారు మాట్లాడుతారు ఇంకొక మాట కూడా వినుర్రీ అరే ఒరిజినల్ అడవిలోనే జింకలు కనపడతాయి యాక్చువల్ ఒరిజినల్ జింకలు ఉన్నాయని చెప్తున్నారు ఉంటాయి నెమళ్ళు ఉండొచ్చు ఆ నెమళ్ళు ఎందుకుంటాయి అంటే అక్కడ ఓపెన్ ల్యాండ్ మీరు కేబీఆర్ లో పోతే కూడా నెమళ్ళు ఉంటాయి నా చేవెళ్ళలో నాకు ల్యాండ్ నల్ల కూడా నెమళ్ళు తిరుగుతుంటాయి నా సొంత భూమిలో కాబట్టి నేను ఏమంటున్నా అంటే సప్పుడు వినిపించి ఈ అమ్మాయి వ్యాపారం పాడుగా మొత్తం ఆర్టిఫిషియల్ ఈ డ్రామా తట్టుకోలేకపోతున్నాం రోజు రాత్రి మాకు కూడా పెట్టుకుంటే చిక్కి ఈడ ఢిల్లీలో అనుకుంటే కూడా అయ్యే తప్పులు వస్తున్నాయి వాళ్ళ వేసిన దెబ్బకు అంటే రైట్ ఇప్పుడు ఎంపీ గారు మాట్లాడిన మాట మీరు చూసిళ్ళు ఆయన ఏమంటున్నారంటే పూర్తి స్థాయిలో కూడా వారు చెప్పిన అంశం ఏంది ఢిల్లీలో ఉన్న కూడా నెమళ్ళ సౌండ్ వస్తున్నది అంటూ కూడా వారు చెప్తున్న తరుణం కనబడుతుంది అయితే ఇదే అంశానికి సంబంధించి కాస్త నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు సంబంధించి ఒకసారి వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో అవి ఏవైతే ఎంపీ గారు చెప్పిన మ్యూజిక్లు ఉన్నాయో ఆ మ్యూజిక్లకు సంబంధించి వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏంది అనేది తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా తెలవాలి కదా అయితే వారు ఏం మాట్లాడిరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విజువల్ తీసిన విద్యార్థి కూడా పూర్తి స్థాయిలో కూడా తన మాట చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంటి నిజానికి అక్కడ విజువల్ తీసింది నేనే అంటూ కూడా తాను చెప్పిండు ఒకసారి మీరు వినుండి ఏంది అంటే విద్యార్థి మాట్లాడిన అంశం सेकेंड ईयर का छात्र हूँ एक्चुअली में जो वीडियो सर्कुलेट हुआ है उस दिन ऐसे ही घूमते घूमते हम लोग चले गए थे तो जब वहाँ पे जेसीबी चल रहा था तो मुझे थोड़ा एनोइंग लगा जब साउंड वो पिकॉक का जो आया है वो एआई नहीं है मेरे पास 2-3 वीडियो है उस टाइम के कॉन्सिक्वेंटली वो मेरी गैलरी में पड़ी है कैमरा में भी अगर आप चाहें तो उसको देख सकते हैं ये 31 मार्च का है अगर आप देखो तो ये वीडियो है जो वायरल होता है और इसका अगर इन्फॉर्मेशन भी अगर आप चेक करो डिटेल्स तो यहाँ आपको दिखेगा मंडे 3 बजे के सुबह का है मतलब रात में ये लोग रात भर बुलडोजिंग कर रहे थे 31 मार्च से ही 30 से हम लोग का यहाँ पे प्रोटेस्ट का स्टार्ट हुआ था 31 को भी रात भर ये लोग जेसीबी चला रहे थे और ये देखिए ये इंटरनल स्टोरेज DCIM कैमरा ये कोई AI क्रिएटेड नहीं है अगर आप इसको देखें एक बार मैं इसको प्ले कर देता हूँ ओके this one and I have consecutive videos as well so I can play if you can capture the sound this you can hear the
రైట్, ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి చెప్పేది ఏంటంటే హెచ్ఈసిలో ఏదైతే జేసీబీలు చెట్లు పీకేస్తున్నప్పుడు నెమళ్ళు అరచిన దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా ఫోన్లో నేను చాలా క్లారిటీగా తీసిన. దాంతోపాటు ఏఐకి ఇక్కడ సంబంధం లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడలేదు, అలాగని గ్రాఫిక్స్ను కూడా వాడలేదు అంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి చెప్పిండు. సో ఇప్పుడు మన ఎంపీ గారు ఈ విషయానికి సంబంధించి ఏం మాట్లాడతారు? సరే, హైదరాబాద్కు సంబంధించి అక్కడ ఏం లేవురా నాయన, ఏం కథ అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసిండు. దానికి సంబంధించి కూడా చూసాం. మళ్ళొక్కసారి ఇదొక స్టేట్మెంట్ వినండి, దీనికి చాలా ఏంటంటే ఒకసారి మీరు ఒక్కసారి మళ్ళీ నూరి. హైదరాబాద్ నడిపోట్ల అడవి ఉందంటే కామెంట్ చేసే వాళ్ళను నేను ఒకటే అంటున్నా, వాళ్ళు ప్రాపర్ గా చదువుకున్న వాళ్ళ, లేకపోతే ఎవరో పెట్టిన ఈ బొమ్మల్ని చూసి నిజంగా హైదరాబాద్ నడిబొట్ల అడవి ఉందని ఏమైనా భ్రమణ బతుకుతురో నాకు అర్థం కావట్లేదు. రైట్, హైదరాబాద్ నడి ఒడ్డున అడవి ఉందా? మరి అడవి లేనప్పుడు ప్రాపర్గా చదువుకున్నారా లేదా అని అడుగుతున్నారు. సరే, ప్రాపర్గా చదువుకున్నారా లేకపోతే ఈయన చదివిస్తాడా, మేము చదువుకోవాలన్న విషయాన్ని పక్కన పెడితే, ఇదే హైదరాబాద్కు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ఏం తీర్పిచ్చింది? స్టే ఎందుకు ఇచ్చింది? సుప్రీంకోర్టుకు సంబంధించి ఎందుకు స్టే ఇచ్చింది? వెంటనే మీరు అక్కడికి వెళ్ళండి, వెళ్ళి ప్రతి నరికిన మొక్కతో సహా లెక్కతో సహా నాకు మొత్తం పూర్తి స్థాయిలో వివరాలను పంపించండి అంటూ ఎందుకు స్టే విధిస్తూ వాయిదా వేసింది? మరి దీనికి ఏమన్నా సమాధానం ఉందా? సరే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి అడవి కాదని ఈయన చెప్తున్నాడు. ప్రాపర్గా చదువుకున్నామా లేదా అనేది ఎంపీ గారి వాదన. పక్కన పెడితే ఒకసారి ఎవరు చదువుకున్నారు ఎవరు చదువుకోలే అనే విషయాన్ని పక్కన పెడితే, మరి ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి ఒక మాట చెప్తున్నాడు, వినండి. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 400 ఎకరాలలో యూనివర్సిటీలలో ఎలాంటి వన్యప్రాణులు లేవని చెప్పేసి బెస్ట్ ఎగ్జాంపుల్ వీర్ అనేది కుక్కలు అటాక్ చేయడం వల్ల నేలమట్టం అవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. మనం చూస్తున్నట్టయితే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో మళ్ళీ ఒక చినుక ప్రాణభయ స్థితిలో ఉన్నది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారికి ఇలాంటి జింకలు సిచ్యువేషన్ యూనివర్సిటీ టీం కూడా దీన్ని రైట్, ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ జింకలున్నాయా, గుంట నక్కలున్నాయి, వాస్తవాలు ఏంది అనేది కూడా మీరు కూడా ఆలోచించండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలరా, మీరు లైవ్లో చూసిర్రు ఎంపీ గారి కామెంట్స్కు సంబంధించి హైదరాబాద్లో అడవి ఉందా, ప్రాపర్గా చదువుకున్న వాళ్ళ లేదా అని చెప్పిండు. ఆయన ప్రాపర్గా చదువుకున్నారా లేదా అనేది జర్నలిస్టులను అన్నాడా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించిన పౌరులు అన్నారా, లేకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులను ప్రశ్నిస్తున్నాడా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టును ప్రశ్నిస్తున్నాడా, లేకపోతే దేశానికి సంబంధించిన సుప్రీంకోర్టును ప్రశ్నిస్తున్నాడా అనేది అది ఎంపీ గారికే వదిలేద్దాం. ఇక సెకండరీ ఏంటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేడ్ ఆర్టిస్టులు. ఈ పేడ్ ఆర్టిస్టులు ఎంత తారాస్థాయికి చేరారంటే, వాళ్ళని డబ్బులు ఇచ్చి కోట్లాను రూపాయలు ఇచ్చేసి వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేయమని చెప్పి, అందులో భాగంగా కొంతమంది అడ్డంగా దొరికిపోయి తెలంగాణ నెటిజన్లకు సంబంధించిన ఆ ప్రశ్నలకు బెంబేలు ఎత్తిపోయిన పరిస్థితి కనబడింది. ఇంకో కొంతమంది ఏం చేస్తున్నారంటే, జింకలు లేవు, అది ఇక్కడ ఇతర రాజస్థాన్ ఇతరత్ర హైవేలకు సంబంధించిన జింకలు, అవి ఇక్కడి కాదు అని చెప్పిళ్ళు. మరి ఈరోజు ఇక్కడ కనబడుతున్న జింకలు ఎక్కడి నుండి వచ్చినాయి? ఎందుకు అంటే వీళ్ళు ఇలా అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ డేట్తో సహా ఆ ఫోన్లో తీసిన ఆ కెమెరాలకు సంబంధించి ఏ టైంలో ఎక్కడ లొకేషన్ ఏంటి అంటే ఇది కూడా వాళ్ళు తీసిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఇండ్లకి వచ్చి పూర్తి స్థాయిలో కూడా జింకలకు సంబంధించి ఆవాసంగా మారాల్సిన ఆవాసం కోసం ఈ విధంగా జనావాసంలోకి వచ్చిన పరిస్థితి కనబడింది. అంటే చెట్లు కొట్టివేయడంతో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జింకలు అనేది ఎందుకు వచ్చింది అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక దాంతోపాటుగా ఆ కుక్కల దాడి విషయంలో కూడా ఏంది అంటే, చనిపోయిన జింకను సంబంధించి కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఇదంతా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీయే కదా. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో అడవి కానప్పుడు అక్కడ జింకలు ఏ విధంగా నివాస ఆవాసంగా మార్చుకున్నాయి? సరే, నెమళ్ళ విషయంలో మీరు మాట్లాడినట్టుగానే జూబ్లీ హిల్స్ ఉన్నాయి, బంజారా హిల్స్ ఉన్నాయి, వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది అనేది సెకండరీ, వదిలేద్దాం. అవి ఎక్కడ విశాలమైన ప్రాంతం ఉన్నా, అటవీ లాంటి ప్రాంతం ఉన్నా అక్కడ వాళ్ళను సహజంగా మన గ్రామాలలో కూడా చూస్తాం. సరే, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సరే వాళ్ళు యాక్సెప్ట్ చేసి కాబట్టి వాళ్ళకే వదిలేద్దాం. మరి జింకల్ని ఎవరు రేవంత్ రెడ్డి గారు ఏమైనా తీసుకొచ్చేసిలా? అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఏమైనా పంపించిందా, లేకపోతే అధికారులు ఏమైనా పంపించిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కమ్యూనిస్టో లేకపోతే విద్యార్థి సంఘ నేతలు ఎక్కడ నుండి పార్కులకు వెళ్ళి తీసుకొచ్చి అక్కడ వదిలేసిలా? లేదు కదా.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కళ్ళకు కట్టిన దృశ్యాలను మనం చూసాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించి ఆల్రెడీ చెప్పిళ్ళు ఆడ వందలాది జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, సరీసృపాలు ఉన్నాయి, 1200 పైచిలకు కూడా వృక్ష జాతుల సంపద ఉంది, రకరకాలుగా కూడా అనేక విషయాలను కూడా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్టుగా వారు, ఎవరికి నోరుంది కదా అని నరం లేని నాలుక 1,00,000 మాటలు మాట్లాడతాం, మాకేంటి మేము ఏదైనా మాట్లాడతామంటే కుదరదు కదా. ఇక్కడ వాస్తవాలన్నీ కూడా కళ్ళకు కనబడుతున్నాయి. ఏంటి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అడవులను కొట్టివేయడం వల్ల ఈరోజు జంతువులు అనేది జనావాసంలోకి వస్తున్నది అనేది వాస్తవం. దాంతోపాటుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రోడ్ల మీద జింకలు ఏ విధంగా తిరుగుతున్నాయో చూస్తున్నాం. ఇంకోవైపు వీటిని భయంతో అవి పరిగెడుతున్న తరుణంలో కుక్కలు దాడి చేస్తున్న దృశ్యాలు కూడా చూసాం. కుక్కలు దాడి చేయడంతో చనిపోయిన దృశ్యాలు కూడా చూసాం. అంటే ఇదంతా దేనికి పరిణామాలు అంటే హైదరాబాద్లో అడవి ఉంది. ఈ హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో ఉన్న 400 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ 400 ఎకరాలు హైదరాబాద్లో పూర్తి స్థాయిలో నివసించే ప్రతి యువకుడికి కూడా ఊపిరితిత్తుల్లాంటి. ఎందుకంటే కాలుష్య కూరలలో హైదరాబాద్ మగ్గుతున్న తరుణంలో మీరందరూ కూడా చూడొచ్చు. ఏదైతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఫాక్స్ సాగర్ చెరువు కావచ్చు, ఇటు సైడ్ పోతే దాంతోపాటుగా అటు జీడిమెట్ల ఇతరత్ర ఏరియాలకు పోతే పూర్తి స్థాయిలో పరిశ్రమల నుండి విష వాయువులు వెదజల్లి రోడ్ల మీద రక్తపు కల్లర్లతో బయటకొచ్చిన దృశ్యాలను కూడా మనం గతంలో చూసాం. అదందరికీ తెలిసిన విషయమే. ఇక దానితో పాటుగా పారిశ్రామిక కారిడార్, పారిశ్రామిక వాడలలో ఎట్లుంటుందో కూడా మీరు చూసిరు. కేవలం హైదరాబాద్ను పూర్తి స్థాయిలో రక్షిస్తూ 400 ఎకరాలలో ఉన్న అడవులకు సంబంధించి మనం చూసాం. ఇప్పుడు ఆ అడవులన్నింటినీ కూడా చదును చేసిలు సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా యూనివర్సిటీలోనే జేసీబీలు, ట్రాక్టర్లు కూడా నిలిచి ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అన్ని అబద్ధాలే చెప్తున్నారనే అంశంతో పూర్తి స్థాయిలో లొకేషన్ కూడా ఫోటో తీసిన తర్వాత GPS మ్యాప్ కెమెరాతో త్రూ వాస్తవాలను ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి అక్కడ చదువుతున్న విద్యార్థులు అందరూ కూడా ఇవి పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అక్కడి నుంచి వెహికల్ కదలలేదు, నెంబర్ 1. దాంతోపాటు హైకోర్టు స్టే ఇచ్చినా కూడా అక్కడ వెహికల్ కదలలేదు అనేది వాస్తవమైన విషయం. ఇక ఏ విధంగా చదును చేసే ప్రయత్నం చేశారు, ఏ విధంగా చెట్లను నరికే ప్రయత్నం చేశారు, జింకలన్నీ ఏ విధంగా వస్తున్నాయో మీరు చూస్తున్నారు. అందుకే నేను ఒక మాట చెప్తున్నా. ఏమని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఈ ప్రాంత బిడ్డలుగా లేకపోతే ఇక్కడే పౌరులుగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఉద్యానవనం కానీ, వన్యప్రాణుల విషయంలో కానీ, అటవీ సంరక్షణలో కానీ మన బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్లో చెట్టును చూడాలంటే గగనంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. చాలా గల్లీలలో లేకపోతే కాలనీలలో చూడండి, చెట్టు ఎక్కడా అని వెతుకులాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి హైదరాబాద్కు సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో పూర్తి స్థాయిలో కూడా 400 ఎకరాల విషయంలో అవి యూనివర్సిటీ భూములు అని ఆధారాలు చెప్పడానికి 2 సాక్ష్యాలు ఉన్నాయి. చంద్రబాబు పరిపాలనలో కాస్త చంద్రబాబు హయాంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ 369 ఎకరాలు అనుకుంటా, బహుశా రౌండ్ ఫిగర్ తప్పు కావచ్చు కానీ 300 ఎకరాల పైచిలుక భూములను ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన ఇప్పుడున్న 400 ఎకరాలను భూములను తీసుకుంటానంటే లేదు గోపనపల్లిలో మా యూనివర్సిటీ భూములు ఉన్నాయి, ఆల్టర్నేట్గా వాటిని మేము ఇస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. యూనివర్సిటీ భూములను వాళ్ళు రక్షించుకున్నారు అని చెప్పడానికి ఒక సాక్ష్యం. ఇంకొకటి ఏంటంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో 1973లో అప్పటి ఇందిరాగాంధీ హయాంలో పార్లమెంట్లో బిల్లు పెట్టి మరి 1973లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్లో బిల్లు పెట్టి మరి 2300 ఎకరాల భూమిని యూనివర్సిటీకి కేటాయింపు జరిగింది. అప్పుడున్న రాజకీయ నేతల వల్ల, కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకుల వల్ల దానిని రెవెన్యూ రికార్డులలో లేకుండా చేసే ప్రయత్నం చేసి కాలయాపన చేసుకుంటూ రావడం వల్ల దాంట్లో ప్రభుత్వాలు ఏర్పడి అది సమస్యాత్మకంగా కూడా మారిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. యూనివర్సిటీకి ప్రయోగశాలగా, భవిష్యత్తుకు దిక్సూచిగా ఎంతో మంది విద్యార్థులు దేశ విదేశాల నుంచి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వస్తారు. అలాంటి విద్యార్థులకు సంబంధించి ఉన్నత చదువు కోసం వాళ్ళ భవిష్యత్తును పూర్తి స్థాయిలో కూడా బంగారు భవిష్యత్తుగా మార్చుకోవడానికి యూనివర్సిటీ అనేది అవసరం. దానికి ఎందుకు ల్యాండ్ అవసరం అంటే పూర్తి స్థాయిలో వాళ్ళ పరిశోధనలు కావచ్చు, లేకపోతే వాళ్ళ రకరకాలుగా ఉంటాయి. ఒక విషయం అని చెప్పడానికి లేదు. యూనివర్సిటీ అనేది విద్యార్థుల తలరాతలను మార్చేది. అనేక మంది విద్యార్థులు దేశ విదేశాల నుంచి కూడా వస్తారు. సో యూనివర్సిటీ భూములను వేలం వేసి ఆయన పేరేం ఉంటాడో ఇంకొక ఆయన ప్రపంచ యాత్రికుడట, ఆయన చెప్తాడు వాణిజ్య అవసరాల కోసం 50,000 కోట్ల కోసం ప్రభుత్వ భూమిని అమ్ముతున్నారు. ఇదే విపక్షంలో ఉన్నప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి సర్కార్ ఏమని చెప్పిందంటే, విపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వ భూములను ఎట్లా అమ్ముతారా మీరు,
ప్రభుత్వానికి సంబంధించిన భూములన్నీ ప్రజల సంపద అని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా అదే ప్రజల భూములను అదే ప్రజల ఆస్తులను మొత్తం అమ్మేస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. అంటే విపక్షంలో ఉన్నప్పుడు నేను ఒకటి చెప్తా, అధికారంలోకి రాగానే నేను ఏదైనా చేస్తా అంటే రాజ్యాంగం మీ చేతిలో ఉందా? మొత్తం మీరు రాజ్యాంగాన్ని మీ చేతిలోకి తీసుకోవడానికి మీకు ఎక్కడే హక్కు ఉన్నది? ఏ భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఏ క్లాస్లో ఎక్కడ రాసి ఉన్నది అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని కాదు, ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయింది, రేపు పొద్దుగాల ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ హబ్సిగూడ నుండి ఏది తార్నాక సిగ్నల్ వరకు ఉన్న పూర్తి స్థాయిలో కూడా రోడ్డు వైపున షట్టర్లు వేస్తారట, వేసేసి దాన్ని రెంట్కి ఇస్తారు, దానివల్ల రెవెన్యూ వస్తుంది, దానివల్ల యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం ఆర్థిక మూలాలు అవసరం పడతాయని చెప్పారు. దాని తర్వాత దాని వెనుక మేము బస్తీలను కాలనీలు ఏర్పాటు చేసుకుంటాం, ఇల్లులు కావాలని రేపు పొద్దుగాల ఇంకోలు వస్తారు, రేపు పొద్దుగాల ఇంకోలు పంచాయతీ చేస్తారు. అంటే ఇది నాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. నేడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, రేపు ఉస్మానియా యూనివర్సిటీ, ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీ, ఆ తర్వాత శాతవాహన గాంధీ యూనివర్సిటీ, అంటే ఇలా రకరకాలుగా యూనివర్సిటీలను దెబ్బతీసే ప్రమాదం కనబడుతుందా లేదా అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. నేను ఎందుకు చెప్తున్నానంటే యూనివర్సిటీల జోలికి గనక వస్తే, యూనివర్సిటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో దెబ్బతీసే ప్రయత్నం చేస్తే రేపు మన భవిష్యత్తుకు సంబంధించి ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది అనేది వాస్తవమైన విషయం. సో మొత్తానికి ఇదైతే చూస్తారు. ఇక దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి. దానికంటే ముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఈ జింకలకు సంబంధించిన ఒక అంశాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో కూడా చూద్దాం. ఎందుకంటే చాలామంది కూడా చాలా రకాలుగా కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి ఇది చూడండి తెలంగాణ ప్రాంత ప్రజలారా, పాపం అనిపించడం లేదా? ఒకసారి మనం ఆలోచిద్దాం. 9 నెలల పాటు పురిటి నొప్పులతో కన్న తల్లి తన బిడ్డను తీసుకుపోయి అడవిలో వేస్తే ఆ బిడ్డ ఏ విధంగా బతకాలి? అట్లనే ఇక్కడ వన్యప్రాణులకు సంబంధించి తమ నివాస యోగ్యమైన అడవులను నరికేస్తే అవి ప్రజల్లోకి వచ్చిన పరిస్థితి కనబడింది. పాపం అనిపించడం లేదా వీటిని చూస్తే? నిజంగా కూడా బిక్కుమంటూ ఎక్కడ రోడ్డు దాటుతూ ఉంటే ఏ వెహికల్ తాకుద్దో, లేకపోతే ఏ కుక్కలు దాడి చేస్తాయో, లేకపోతే తెలియకుండా ఏదైనా డ్రైనేజ్ హోల్లో పడితే ఏంది అనే భయం వేస్తున్నది. నిజంగా కూడా మూగజీవులను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. హృదయ విదారకమైన బాధలు కనబడుతున్నాయి. చాలా ఏంది అంటే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు. మరి ఇదేందయ్యా? జనావాసంలోకి జింకలు ఎలా వచ్చాయి? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి దీనికి. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఏంది అది అడవే కాదన్నారు, అక్కడ జింకలే లేవన్నారు, విధ్వంసం సృష్టించిర్రు, పచ్చని చెట్లను నేలగూర్చిల్లు. ఇన్నాళ్ళు ఆ పచ్చని చెట్ల మధ్య దట్టమైన అడవిలో స్వేచ్ఛగా విహరించిన వన్యప్రాణులు నిలువ నీడ కోసం దిక్కుతోచని స్థితిలో కాస్త నీడను వెతుక్కుంటూ దారి తప్పి బయటకు వస్తున్నాయి. ఇదిగో శుక్రవారం అలా గోపనపల్లిలోని ఓ ఇంట్లోకి వచ్చింది ఈ జింక. అది అడివో కాదో అక్కడ జింకలు ఉన్నాయో లేవో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క దృశ్యం చాలదా? ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, గోపనపల్లికి సంబంధించి పక్కనే ఉన్న గోపనపల్లికి సంబంధించి అక్కడ వాళ్ళ ఇళ్లకు జనావాసంలోకి జింకలు వస్తున్న పరిస్థితి ఎంత బాధాకరమైన విషయం అండి. మూగజీవులను ఎంత దారుణంగా హింసిస్తున్నారు, మూగజీవులకు సంబంధించి ఎట్లా జరుగుతున్నది అనేది చూస్తున్నాం కదా. ఇక దీంతో పాటుగా ఒకసారి ఇది చూడండి. మొత్తానికి ఇగో అదిగో చిత్రం దూరంగా కనిపిస్తున్నది కాంక్రీట్ జంగిల్. అంటే దానిని ఆనుకొనున్న చిట్టడివిలా ఏపుగా పెరిగిన మహావృక్షాలు, ఎన్నో రకాల వన్యప్రాణులకు, ఔషధ మొక్కలకు నెలవైన ప్రాంతం. అదే హైదరాబాద్ మహానగరానికి లంగ్ స్పేస్. అందులో సహజ సిద్ధమైన నీటి కొలను, దానికి ఇవతల కనిపిస్తున్నదే రేవంత్ సర్కార్ సాగించిన విధ్వంసకాండతో ఎడారిలా మారిన ప్రాంతం అంటూ కూడా చూస్తున్నారు. ఏమని చెప్పిండు మనోడు? చెరువులే లేవని. మరి ఈ చెరువు ఎక్కడదండి? ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలారా, మన ముఖ్యమంత్రి ఏమని చెప్పిండు? చెరువే లేదన్నాడు. అసలు చెరువే జాడపత్త కనబడతలేదు, చెరువేడు ఉన్నది అన్నాడు. ఇగో మరి దీన్ని ఏమంటారు? దీన్ని చెరువు కాకపోతే ఏమంటారండి? దీన్ని చెరువు కాకపోతే ఏమంటారండి తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి గారు మొత్తం విధ్వంసం సృష్టించింది, మొత్తం చెట్లను నరికేసింది. ఇగో ఈ ప్లేస్ అంతా, ఇగో ఇదంతా ఏపుగా మంచిగా పచ్చగా కనబడుతున్న విషయాలకు సంబంధించి కూడా మీరు చూడండి. సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే చెరువు లేదన్నారు, చెరువు కనిపించింది. జింకలు లేవన్నారు, జింకలు కనిపిస్తుంది. ఔషధ వృక్షాలు లేవన్నారు, అవి కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇది రేవంత్ సర్కార్ అత్యంత అమానుష్యంగా మూర్ఖంగా సాగించిన విధ్వంసకాండపై ఒక మచ్చల జింక ఇచ్చిన మరణ వాంగ్మూలం. ఇన్నాళ్ళు తమకు నీడనిచ్చిన అడవి మాయమవడంతో అక్కడ బ్రతికే దారి లేక మరో కొత్త ఆవాసానికి వెతుక్కుంటూ హెచ్యూసీ క్యాంపస్లోకి వచ్చింది జింక. పాపం, ధ్వంసమైన అడవిని దాటి బయటికి రావడమే ఆలస్యం. కుక్కల గుంపులో దాడిలో తీవ్రంగా గాయపడింది. అది గమనించిన విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బందిని దాన్ని దవాఖానకు తరలించారు. ఒకవైపు తన గూడు చెదిరిపోయిందన్న మానసిక వేదన, మరోవైపు జింకల దాడి తాలూకు గాయాల బాధలు తట్టుకోలేకపోయింది. ప్రాణం విడిచింది. ఇంతకు మించి ఒక మూగజీవి ఇంకేం మరణ వాంగ్మూలం ఇవ్వగలదు అంటూ కూడా చూడండి.
ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏమైనా ఉంటుందా? అరే మన ఇంటికాడ ఆవుకో ఎద్దుకో బర్రెకో లేకపోతే గొర్రెకో మేకకో ఇతరత్ర చిన్న దెబ్బ తాకితేనే ఆ ఇంటి యజమాని తల్లడిల్లిపోతాడే. వాటి ఆవాసయోగ్యం మనమే కూల్చేసినాం. అంటే ఈ రేవంత్ సర్కార్ మళ్ళీ అక్కడ ఏంటి కుక్కల దాడితో పూర్తి స్థాయిలో గాయపడి అక్కడ విద్యార్థులు సెక్యూరిటీ చూసి దానిని ఆ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. తన మరణ వాంగ్మూలాన్ని రేవంత్ సర్కార్ ఎట్లా చూస్తుంది? అరే అడవి ఉల్లంఘన చట్టం ప్రకారం ఒక చెట్టు కొమ్మ నరికితేనే కేసు అవుతుంది. మరి అలాంటప్పుడు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఈ ప్రభుత్వం మీద ఎన్ని కేసులు పెడితే బాగుంటుంది? మీరే ఆలోచించండి తెలంగాణ పౌరులారా. దీంతో పాటుగా ఇక్కడ వన్యప్రాణులకు సంబంధించి ఆవాసయోగ్యమైన మొత్తం అడవిని ధ్వంసం చేసేసిలు. అడవిని ధ్వంసం చేయడంతో పాటు పూర్తి స్థాయిలో రకరకాల స్టేట్మెంట్లు ఎవరికి నచ్చినట్టుగా ఎవరు ఊహించినట్టుగా ఊహాజనితమైన మొత్తం ఇస్తున్నారు. కానీ రియాలిటీ ఏంటి? ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వన్యప్రాణులకు ఆవాసయోగ్యంగా మా అడవి అంటూ జింక చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చెరువులు లేవన్నారు, ఇక్కడ చెరువులు చాలా స్పష్టంగా కనబడుతుంది. అక్కడ ఏపుగా పెరిగిన చెట్లు కనబడుతున్నాయి. ఇక్కడ విధ్వంసానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎడారిలా మారింది. దీన్ని చూస్తున్నాం. దాంతో పాటుగా ఆఖరికి ఆవాసయోగ్యాన్ని కూల్చడంతో జింకలన్నీ కూడా ఇక్కడ మరణ వాంగ్మూలాన్ని ఇస్తున్నాయి. ఏం సమాధానం చెప్తుందండి ఈ ప్రభుత్వం? ఈరోజు 400 ఎకరాల కోసం 50,000 కోట్ల రూపాయల కోసం పైసల కోసం ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించి ప్రజల ఆస్తి అంటే విద్యార్థులకు సంబంధించి యూనివర్సిటీ భూమిని అమ్ముతావు, దాంతోపాటు అక్కడ అడవిని ధ్వంసం చేస్తావు, అక్కడ వన్యప్రాణులన్నింటినీ బయటికి వెళ్ళగొడుతూ వీటన్నింటికి ఎన్ని కేసులు పెట్టాలి ఈ ప్రభుత్వం మీద? అయ్యో వైఆర్టీవీ రంజిత్ ప్రశ్నిస్తున్నాడు, కేసులు పెట్టుర్రా, లేకపోతే అది చేయరు ఇది చేయరు. ఇంతకు మించి మీరు చేసేది ఏముంటుంది? అక్కడ వన్యప్రాణులకు సంబంధించి మూగరోధనకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టు తీర్పు వస్తే స్టే విధిస్తే విద్యార్థులు సంతోషం పెడితే ఆఖరికి సృష్టి కూడా పులకించిపోయి వర్షాన్ని కురిపించింది కదా, తన కడుపులో ఉన్న కన్నీళ్లను గార్చింది కదా అడవిని ధ్వంసం చేసినందుకు. ఈ హైదరాబాద్కు ఊపిరితిత్తుల్లా ఉన్న ఆ అడవిని మొత్తం ధ్వంసం చేశారు కదా. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పటి వరకు దీనికి ఎలాంటి సమాధానం కాదు కదా, కనీసం ఒక స్టేట్మెంట్ కూడా లేదండి. ఇక దీని గురించి మనం ఏం మాట్లాడతాం? అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావన్నారు, చెట్లు పెరిగితే అడవి అవుతుందా అని హేళన చేసిర్రు. జింకలే లేవన్నారు, నెమళ్ళు ఎక్కడైనా ఉంటాయన్నారు. ఇప్పుడేమో ఎకో పార్కు కోసం అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టిలు. దేశంలోనే అతిపెద్ద ఎకో పార్కుగా అభివృద్ధి చేస్తానని కేటీఆర్ చేసిన ప్రకటనతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వ పెద్దలు ఆ వెంటనే 2,000 ఎకరాలలో అతిపెద్ద ఎకో పార్కు ఏర్పాటు అంటూ బాకా పత్రికలకు లీలలు కథనాలు వంటవార్పు. హెచ్యూసీ భూముల తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయల అప్పు. రైతు భరోసా కోసం ఐసిఐసిఐ కన్వర్షన్ నుంచి రుణం, ఆ పైసల పలహారం కావడంతో భూములన్నీ అమ్మాలని నిర్ణయం. 400 ఎకరాలకు 30,000 కోట్లు వస్తాయని అంచనా వేసిలు. ఓ ఫార్మా రియల్ కంపెనీతో 150 ఎకరాలకు అవగాహన. యూనివర్సిటీ భూములు అమ్ముతేనే రేవంత్ సర్కార్ పూట గడిచేది. యూనివర్సిటీ భూములపైకి వందలాది బుల్డోజర్లు దండయాత్ర. ఇప్పటికే దాదాపు 100 ఎకరాలకు పైగా చెట్ల కూల్చివేత. సుప్రీంకోర్టు జోక్యంతో సర్కార్ గొంతులో వెలక్కాయ. నష్ట నివారణ కోసం ఎకో పార్కు పేరిట నయా నాటకం అంటూ కూడా చూస్తున్నాం. ఇక్కడ ఒకసారి చూడుర్రి, ఆ భూములలో జింకలు లేవు, పులులు సింహాలు జీవరాశులేం లేవు. కొన్ని గుంటనక్కలు అక్కడ చేరి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. అసలైన అడవిలో జింకలే లేవు, కంచె గచ్చిబౌలి భూములలో జింకలు ఉన్నాయంటూ వాళ్ళు ప్రాపర్గా చదువుకున్న వాళ్ళేనా లేకుంటే భ్రమలలో బతుకుతున్నారా? నేను ఇప్పుడు వీడియో చూపించిన కదా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి. ఆ వీడియో చూసిన తర్వాత ఎవరు చదువుకోలేదో మీరే చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు జింకలు అయితే మాకు కనబడ్డాయి, మేమైతే ప్రాపర్గా చదువుకున్నాం. మేము చదువుకున్నది గవర్నమెంట్ బల్లలనైనా ఆశ్రమ పాఠశాల గిరిజన పాఠశాలను చదువుకున్నాం. మేము ప్రాపర్గా చదువుకున్నాం అనడానికి జింకలు అయితేనే మేము చూపించినాం. సో ఇప్పుడు ఎవరు చదువుకోలేదు అనేది వాళ్ళే చెప్పాలి. ఒకటి. ఇంకోటి, మన ముఖ్యమంత్రి గారు అక్కడ కొన్ని గుంటనక్కల్ని రాజకీయ పార్టీలను ఉద్దేశించి గుంటనక్కలు అన్నారా, లేకపోతే యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులను బట్టి గుంటనక్కలు అన్నారా? మరి ఎవరిని గుంటనక్కలు అన్నారు అనేది ఈ స్టేట్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వారు చెప్తే బాగుంటుంది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఇవి జింకల గుంటనక్కల మీరే వచ్చి నిర్ధారణ చేసుకోండి. సీఎంకి హెచ్యూసీ విద్యార్థుల సవాల్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ విషయంలో ఇవి జింకల గుంటనక్కల మీరే వచ్చి నిర్ధారణ చేసుకోండి అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. ఇప్పుడు వెళ్ళి ముఖ్యమంత్రి గారు, వాళ్ళకి సంబంధించిన మంత్రివర్గం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇతరత్ర వాళ్ళందరూ పోయి పూర్తి స్థాయిలో ఏంటిది అనేది వారే పూర్తి స్థాయిలో కూడా దాన్ని చర్చిస్తే బాగుంటుంది. ఇక దీంతో పాటుగా ఇక్కడ చూస్తున్నారు కదా, హెచ్ఈఎస్లో జింక మృతి. పచ్చని అడవిలో ప్రశాంతంగా బతుకుతున్న మూగజీవాలు ఇప్పుడు రేవంత్ దెబ్బకు నడి రోడ్డుపై పడ్డాయి. ఎక్కడికి వెళ్లాలో తెలియక కాలనీలలో చొరబడుతున్నాయి. అడవిలో ఉండాల్సిన జంతువులు రోడ్ల మీదకి రావడంతో కుక్కల దాడులు చేస్తున్నాయి. సర్కార్ చేసిన పాపానికి అభంశుభం తెలియని మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. హెచ్ఈఎస్లో కుక్కల దాడి చేయడంతో జింక మృతి చెందింది. క్యాంపస్ వైపు రావడంతో కుక్కల దాడిలో హాస్పిటల్కు తరలించే లోపే మృతి. జనావాసంలోకి వస్తున్న వన్యప్రాణాలు, ఇళ్లలోకి వెళ్తున్న మూగజీవాలు. సో
మొత్తానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రభుత్వం యొక్క అబాస్ పాలైపోయింది. ప్రభుత్వం యొక్క అవాస్తవాలన్నీ కూడా బయటపడినాయి. ఈ వాస్తవాలు తెలియజేయడంతో ఇక ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఏది కళ్ళన్నీ బయర్లు గమ్ముతాయి కదా, ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి అంతే. ఇంకా ఏమీ చేయలేను. పేడ్ ఆర్టిస్టులు బట్టబయలైపోయారు. దాంతోపాటు జింకలు లేవు అన్న వాళ్ళకు జింకలు చూపెట్టిలు, ప్రాపర్గా చదువుకోలే అన్న వాళ్ళకు ప్రాపర్గా కనిపించే విధంగా సృష్టి చూపెట్టింది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి వాస్తవాలు ఏం జరిగిందో చూసాం. అయితే దానితో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో సమస్య ఏర్పడింది. నిజంగా కూడా చాలామంది ఏది ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతులు కానీ ఇతరత్ర అంటే శ్రామికులు కానీ రకరకాల వర్గానికి సంబంధించిన వ్యక్తులు చెప్పినప్పుడు ఏ ఒక్కరు కూడా నమ్మలే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తే కరువు వస్తుంది, కరువు వచ్చిన తీరు, కరువు తెచ్చిన తీరు ఎట్లుంది, ఈ కృత్రిమ కరువుని ఏ విధంగా చూడొచ్చు అనేది ఒకసారి మీ కళ్ళకు కనిపించే విధంగా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది అనేది. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండెనక పోతో బిడ్డో నిజాం సర్కరోడా అనే డైలాగు మనం తెలంగాణ ఉద్యమంలో కానీ ఇతరత్ర సందర్భాలలో చాలా సందర్భాలలో విన్నాం. కానీ ఇక్కడ బండెనక బండి గట్టి నీళ్ళ కోసం, బుక్కెడు నీళ్ళ కోసం ప్రజలు అల్లాడుతున్న తీరు, ఆ గోస తీరు ఒకసారి మీకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ కనబడుతున్న ఇవన్నీ బండ్లకు సంబంధించి డ్రమ్ములు వేసుకొని పోతా అంటే వీళ్ళేదో జాతరకో లేకపోతే ఇక్కడ ఫోటోల కోసమో ఫోజులు ఇస్తలేరు. నిజానికి కూడా బుక్కెడు నీళ్ళ కోసం వాళ్ళు తనలాడుతున్న తీరు ఒకసారి ఇక్కడ చూడండి. గుక్కడి నీటికి బండెనక బండి గట్టి అంటూ కూడా చూడొచ్చు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో తాగునీటి ఎద్దడి తీవ్రతకు ఈ చిత్రం అద్దం పడుతున్నది. గొంతు తడుపుకునేందుకు నట్టెడలోని కిలోమీటర్ల కొద్ది దూరం వెళ్ళి ఎడ్ల బండ్లపై నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇంద్రవెల్లి మండలం అందుగూడ పంచాయతీ పరిధిలోని మామిడిగూడ గూడెను గిరిజనులు ఇలా ఎడ్ల బండ్లపై డ్రమ్ములు కట్టుకొని దూరాన ఉన్న వ్యవసాయ భూముల నుంచి త్రాగునీరు తెచ్చుకుంటున్నారు. ఇక గూడెంలోని పంపులు బావులు ఎండిపోవడం, మిషన్ భగీరథ పథకంపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకోవడంతో వారి నీటి గోస తప్పడం లేదంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి ఎంత దారుణమైన విషయం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో 1956 నుంచి 2014 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న నీటి ఎద్దడిని మనం చూసాం. చిన్నతనంలో పూర్తి స్థాయిలో కూడా చాలామందికి ఇంకా గుర్తే ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో సైకిళ్లకు అటో బింద ఇటో బంద లేకపోతే బకెట్లు పెట్టుకొని సైకిళ్ళ మీద దేవడం, లేకపోతే ఆ తల మీద ముంత పెట్టుకొని కిలోమీటర్లు నడుచుకుంటూ కూడా నీళ్లు దేవడం, లేదా ఎడ్ల బండ్లు కట్టుకొని ఇట్లా నీళ్లకు వెళ్తున్న తరుణం కనబడింది. ఇది 2014కు ముందు తెలంగాణ దృశ్యాలు ఎక్కడ చూసినా ఇవే కనిపించేవి. ఎందుకంటే నీళ్లకు సంబంధించి ఎంత తారాస్థాయిలో ఉంది, ఎంత పంచాయతీ ఉన్నది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితిని చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా కనబడుతున్న అంశాన్ని చూస్తున్నాం. ఎందుకంటే నీటి ఎద్దడికి సంబంధించి ఎంత తీవ్రమైన సంక్షోభం, నీటి ఎద్దడికి సంబంధించి ఎంత దారుణమైన పరిస్థితులు కనబడుతున్నాయి అనేది కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది కృత్రిమ కరువు అని చెప్తామా, కాంగ్రెస్ పార్టీ పరిపాలన రాకపోవడంతో జరిగిన అంశంగా చెప్తామా, ఏంటి అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు, దాంతోపాటు ఇతరత్రా కూడా మీరు చూస్తున్నారు కదా. ఇంతకంటే దారుణమైన విషయం, ఇంతకంటే ఘోరమైన విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలతో పాటు ఇతరత్రా కూడా మనం చూస్తున్న అంశాన్ని కూడా మనం చూస్తాం. సో పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి, నీటి ఎద్దడి కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటుగా గుక్కడి నీళ్ల కోసం గిరిజన ప్రాంత ప్రజలు కిలోమీటర్ల మేర ఎడ్ల బండ్లు కట్టుకొని దానిలో డ్రమ్ములు వేసుకొని నీళ్ల కోసం అల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అప్పటి ప్రభుత్వంలో కేసీఆర్ ఏం చేసిండు అంటే ఇక్కడ ఏది పట్టణాలు గ్రామీణ అన్ని ప్రాంతాలలో కూడా ఇంటింటికి నల్ల అనే ఒక మిషన్ భగీరథ పథకం పెట్టిండు. దేనికోసం పెట్టిండు? గర్భిణీ స్త్రీలకు సంబంధించి కిలోమీటర్ల నీళ్ళ కోసం వెళ్ళకూడదని, వృద్ధులు కిలోమీటర్ల కోసం వెళ్ళకూడదని, నీళ్ళ కోసం అల్లాడాల్సిన పరిస్థితి రాకూడదని అక్కడ మహోన్నతమైన ప్రాజెక్టు కట్టి దాని త్రూ మొత్తం ప్రతి గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకులకు అన్నింటికి లింకు చేసుకుంటూ గ్రామంలో ప్రతి ఇంటికి నీటి నల్లాను పెట్టి ఇంటింటికి మిషన్ భగీరథ నల్లా అంటూ కూడా మొత్తం ఖర్చు ప్రభుత్వం భరించి తీసుకొచ్చింది. కానీ ఏం చేసింది ప్రభుత్వం? కొన్ని చోట్ల ఒక ఏంది అంటే సవితి తల్లి ప్రేమను చూపెట్టేసి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఈ మిషన్ భగీరథకు సంబంధించి ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడాయి. అంటే ఇంతకంటే దారుణమైన విషయం, ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేమన్నా ఉంటుందా తెలంగాణ ప్రాంత ప్రజలారా? మీరే ఆలోచించండి. నీళ్ల కోసం ఈరోజు తెలంగాణలో కరువు వచ్చింది, నీళ్ల కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు, నీళ్ల కోసం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా బాధపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది?
ఈరోజు నీళ్ళ కోసం ఇట్లా అల్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కదా, రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల వైఫల్యం కదా, ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే వైఫల్యం కదా, అధికారుల నిర్లక్ష్యపూరిత ధోరణి కదా, ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి, అధికారులు కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రిక్వెస్ట్ పెట్టాలి కదా, ఈ గ్రామాలకు సంబంధించి నీటి ఎద్దటి ఉంది, పూర్తి స్థాయిలో వీళ్ళని కాపాడాలని. కానీ అవేవి లేకుండా కూడా ఏది అంటే దున్నపోతు మీద వాన ఎట్లా కురుస్తుందో గట్లనే అయిపోయింది ప్రభుత్వం పరిస్థితి అనేది. ప్రజలు పొల్లు తిడుతున్న పరిస్థితి కనబడింది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని చూద్దాం. బ్లీచింగ్ పౌడర్, వాషింగ్ పౌడర్ నిర్మా వాడకపోతే కర్మ అనే ఒక యాడ్ చూస్తారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్లీచింగ్ పౌడర్కు పైసలు లేవట. వీళ్ళు హైదరాబాద్ టు నల్గొండ పోవడానికి హెలికాప్టర్కు పైసలు ఉంటాయి, హైదరాబాద్ టు సూర్యాపేట పోవడానికి పైసలు ఉంటాయి, హైదరాబాద్ టు వరంగల్ పోవడానికి పైసలు ఉంటాయి, హైదరాబాద్ టు ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం ఇట్లా రకరకాల జిల్లాలకు జస్ట్ ఒక 2 గంటలు ప్రయాణం చేసేదానికి కూడా హెలికాప్టర్ తీసుకెళ్ళడానికి పైసలు ఉంటాయి. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మంచినీటి ట్యాంకులు కడగలేని దుస్థితికి వచ్చింది. ఇక్కడ పంచాయతీలకు నిధుల విడుదల కరువు, నెలసారి శుభ్రం చేయని ట్యాంకులు, ఏది క్లోరినేషన్ను పట్టించుకొని అధికారులు, కలుషితమవుతున్న మిషన్ భగీరథ నీరు, డయేరియా ముంపు అంచున్న ప్రజానికమంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక డయేరియా వస్తే ఏంది, వాంతులు, విరోచనాలు రకరకాలుగా కూడా అనేక రకాలుగా కూడా మనం అనారోగ్యం పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ ఆలోచించండి. ఈరోజు మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఢిల్లీకి 42 సార్లు 45 సార్లు చక్కర్లు కొట్టడానికి గాలి మోటార్కు పైసలు వస్తాయి, జిల్లాలకు మంత్రులు ఇష్టానుసారంగా హెలికాప్టర్లు వేసుకపోవడానికి పైసలు వస్తాయి. కానీ ఈరోజు పూర్తిగా కూడా బ్లీచింగ్ పౌడర్ అంటే మన మిషన్ భగీరథకు సంబంధించిన ట్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నెలకొకసారి పూర్తి స్థాయిలో కూడా క్లీన్ చేయడానికి కూడా పైసలు లేవు. అంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి తెలంగాణలో ఇంకేమన్నా ఉన్నదా? మీరే ఆలోచించుకోరు. తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమన్నా ఉన్నదా? ఈరోజు బ్లీచింగ్ పౌడర్కి సంబంధించి పూర్తి స్థాయిలో కనీసం గ్రామీణ ప్రాంతాలలో కూడా ఆలోచించండి మీరే. పూర్తిగా కూడా ఇంతకంటే దారుణంగా పరిస్థితి ఏముంటుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్లీచింగ్ పౌడర్ కనీసం గ్రామీణ ప్రాంతాలలో పూర్తిగా కూడా ఏంటి అంటే కనీసం వాటర్ ట్యాంకులను శుద్ధి చేయలేని పరిస్థితులలో అసమర్థంగా ప్రభుత్వం ఉంది. అంటే ఇంతకంటే ఘోరం ఉంటుంది. అంటే ప్రజల ప్రాణాలతోని చెలగాటమాడుతూ, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, ప్రజలతోని ఇష్టానుసారి రీతిలో ప్రజల జీవితాలను ఆగం చేస్తుంది అని చెప్పడానికి ఇదొక లైవ్ ఎగ్జాంపులే కదా. ఇంతకంటే దారుణం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం వాటర్ ట్యాంకులు కడగలేని దుస్థితులలో ప్రభుత్వం ఉంది అంటే ఎంత ఘోరమైన పరిపాలన ఉందో మీరే ఆలోచించరు. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం, ఇది చాలా హృదయ విదారకమైన సంఘటన. ఎందుకు మాట్లాడుతున్నా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో పూర్తి స్థాయిలో మనం చూసాం. అప్పుడు జరిగిన పరిణామం ఏంటి? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా కూడా విదేశాలలో దుబాయ్లలో కానీ ఎడారి ప్రాంతాలలో మగ్గుతున్న తెలంగాణ సమాజం తిరిగి గ్రామీణ ప్రాంతాలలోకి వచ్చి ఇక్కడ వ్యవసాయాన్ని చేస్తూ ఆ వ్యవసాయంతో పచ్చని పంటలు పండిస్తూ ఇక్కడ పూర్తిగా కూడా మళ్ళీ వలస బాట లేకుండా చేసింది. దాంతోపాటు వలస వెళ్ళిన వాళ్ళ జీవితాలు ఎట్లా అస్తవ్యస్తంగా మారినవి కూడా చూసాం. కానీ ఈరోజు మరొకసారి అదే పరిస్థితి అయింది. కాంగ్రెస్ పాలనలో వలసబాట ఖాళీ అవుతున్న గోదావరి తీర గ్రామం బెస్తపల్లి. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరంతో నిండుగా జలాలు, చేపల వేటతో తీర గ్రామ మత్స్యకారులకు ఉపాధి. 4 రంది లేకుండా కుటుంబాలతో కలిసి ఉండే కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో అంతా అయోమయం. గోదావరి ఎడారిలా మారడంతో దెబ్బతిన్న ఉపాధి. మళ్ళీ ముంబై, దుబాయ్, హైదరాబాద్కు ప్రయాణం కట్టిన అక్కడి గ్రామీణ ప్రాంత ప్రజలు అంటూ కూడా చూస్తున్నాం. ఈరోజు బెస్తపల్లి కానీ, మళ్ళీ సిరిసిల్ల కానీ, కరీంనగర్ కానీ, మహబూబ్ నగర్ కానీ, రంగారెడ్డి కానీ, ఇతరత్ర కానీ మనం చూస్తున్నాం. పూర్తిగా కూడా మళ్ళొక్కసారి వలసబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు వలసబాట పడుతున్నారు అంటే ఇక్కడ చేయడానికి ఉపాధి లేదు. చేయడానికి ఉపాధి ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి కనబడుతుంది. మేము ఏడాదికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తాను, ఆ జాడపత్తలేని పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న తీరాన్ని మనం చూస్తున్నాం. ప్రభుత్వానికి పరిపాలనా వ్యవస్థను అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా రావట్లే. దాంతోపాటు ముందస్తు ప్రణాళికలు లేవు. ఇక్కడి రైతులను ఏ విధంగా కాపాడుకోవడంలో తెలియదు. సబ్బండ వర్గాలను ఏ విధంగా రక్షించాలో తెలియదు. ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే కూడా పూర్తి స్థాయిలో కూడా కనీసం ప్రభుత్వం ఇప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది.
కనబడదు. మరి గుడ్డి గుర్రాలకు పనులు దొరుకుతుందా, కోడిగుడ్డు మీద ఈకలు విక్తుందా నాకు తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వలసబాట అయితే మళ్ళీ వలసబాట మొదలైంది అంటే మన అభివృద్ధి వెనకడుగు వేసినట్టే. ఎందుకంటే ఉపాధి ఉంది, మరో నలుగురు ఇతర దేశాలు దుబాయ్, ముంబై, ఇతరత్ర మన తెలంగాణ బిడ్డలు అక్కడ జీవిస్తున్నారు. మళ్ళీ తిరిగి మన గ్రామానికి వచ్చిర్రంటే ఇక్కడ అభివృద్ధి జరిగినట్టు. కానీ ఇక్కడ నుండి మళ్ళీ వలస వెళ్తున్నారంటే ఇక్కడ ఉపాధి లేదంటే ఇక్కడ అభివృద్ధి కుంటుపడిపోయినట్టే కదా. ఇది లైవ్ ఎగ్జాంపుల్ అండి. మళ్ళీ వలసబాటలో మగ్గుతున్న తెలంగాణ సమాజం అని చెప్పినా ఆశ్చర్యం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇది ఘోరమైన పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దానితో పాటుగా ఈ విషయాన్ని మీరు చూడాలి. నాకు చాలా విచిత్రం అనిపించింది. ఎందుకు అంటే చదువుకున్నోళ్ళకి అందరికీ తెలుసు, చదువు రానోళ్ళందరికీ కూడా తెలుసు. ఏంటి అంటే ఒకసారి ఇది సౌతా ఇనురి తర్వాత మీరే చెప్పురు న్యాయం. ప్రిలిమ్స్ పాస్ అయిన 3 మార్కులే. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనపై అభ్యర్థుల విస్మయం. 6 పేపర్లు మొత్తం 900 మార్కు. చాలామందికి వచ్చినవి 2, 3, 6, 8, 9. ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్లో 72 మార్కులు వచ్చిన అభ్యర్థికి 6 పేపర్లలో వచ్చినవి 3. అద్భుతమైన మూల్యాంకనం అంటే ఇదేనా? టీజీపీఎస్సీని ప్రశ్నిస్తున్న నిరుద్యోగులు. తెలంగాణ మొత్తం 6 పేపర్లు 900 మార్కులు. తెలిసిన విషయాలు రాసిన 150 పేపర్లకు గాను 10, 20 మార్కులైనా వస్తాయి. గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్కు 10 మార్కులు కాదు కదా, మొత్తం 6 పేపర్లు కలిపిన 10 మార్కులు రాలే. పైగా వారంతా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పాస్ అయిన వారే, ప్రతిభ చూసిన వారే. ఇక జనరల్ ఇంగ్లీష్లో 72 మార్కులు వచ్చిన అభ్యర్థికి మొత్తం 6 పేపర్లలో మొత్తం 6 పేపర్లు 900 మార్కులకు వేసింది 3 మార్కులే. ఇది టీజీపీఎస్సీ చెప్పుకునే అతి గొప్ప మూల్యాంకనం. గ్రూప్ 1 మెయిన్స్లో కొందరు అభ్యర్థులకు 900 మార్కులకు 2, 3, 8, 9, 6 మార్కులే వేసేది. ఇక ఎట్లా మాట్లాడుకుందాం? గ్రూప్ 1 టాపర్లలో 13 మంది ఏపీ వారే కనబడ్డారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళను 13 మంది కనబడ్డారు. ఇంకొక విషయం ఏంటంటే ఒకే సెంటర్లో, ఒకే రూమ్లో, ఒకే నెంబర్ ఆల్ టికెట్ తేడాతోని దాదాపుగా 40 మంది పూర్తి స్థాయిలో టాపర్లుగా నిలిచారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందులో ఇంగ్లీష్కు సంబంధించి వాళ్ళు క్వాలిఫై కాకుండా ఇతర పేపర్ల వైపు ఏ విధంగా వెళ్ళిళ్ళు, ఏ విధంగా మూల్యాంకనం చేసిర్రు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలే. ఎందుకంటే గ్రూప్ 1కు సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో నేను కూడా ప్రిపేర్ అయినా కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఏంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా 900 మార్కులకు కలిపికి వచ్చినా కూడా, ఉత్తగా రాసినా కూడా 200 మార్కులు వేయడం. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ పేపర్ 1లో పూర్తి స్థాయిలో కూడా మెయిన్స్ అంటే పేపర్ 1 అయిపోయింది, ఇప్పుడు మెయిన్స్కి వచ్చారు. వాళ్ళు ప్రతిభ కలిగాను, జనరల్గా పూర్తి స్థాయిలో అయిపోయింది. అయినా కూడా ఇంత దారుణమైన పరిస్థితి ఉంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి ఎంత అద్భుతంగా పేపర్ మూల్యాంకనం చేసింది అంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకొకటి కనబడదండి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి. మూల్యాంకనంపై ఇప్పటికే జనార్దన్కు సంబంధించి పోరాటం చేస్తున్నాడు. ఆయన ప్రెస్ మీట్ పెడతా అంటే పూర్తి స్థాయిలో ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిండు. అంతకుముందు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన వాస్తవాలను తెలియజేసిండు. మన వైఆర్టీవీ స్టూడియోకి వచ్చి కూడా వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేసిండు. వీటన్నింటినీ టాపిక్ డైవర్షన్ చేసే అందుకే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నినాదం ఎత్తుకున్నారు అనేది అంశం కనబడింది. ఈరోజు ప్రిలిమ్స్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా చాలామంది ప్రిలిమ్స్ పాస్ అయినా కూడా 3 మార్కులే వచ్చిన పరిస్థితి కనబడుతుంది. మెయిన్స్కి వచ్చిల్లంటే ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి వచ్చిల్లంటే వాళ్ళ దగ్గర ప్రతిభ ఉన్నట్టే కదా. 3 మార్కులు ఎట్లొస్తాయి, 6 మార్కులు ఎట్లొస్తాయి? అదేదో మన ఇది ఉంటే చూడు, మన శ్రీ చైతన్య నారాయణ 2, 3, 6, 7, 8 మేమే టాపర్లు అన్నట్టుగా ఈరోజు మన మూల్యాంకనానికి సంబంధించి జరిగిన పంచాయతీ. ఇక ఇంతకంటే ఘోరమైన పరిస్థితి తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. ఇంతకంటే దారుణమైన పరిస్థితి మరి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎట్లా చూస్తారు ఏంది అనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ప్రిలిమ్స్ పాస్ అయినా కూడా గ్రూప్ 1కు సంబంధించి తెలంగాణలో ఉన్న ప్రతి ప్రజలందరూ కూడా ప్రతి ఇంటి గడప కూడా ఆలోచించుకోండి. ఎందుకు అంటే ఈ దారుణమైన పరిస్థితి ఏంటంటే కనీసం ఇంత దారుణంగా కూడా ప్రిలిమ్స్ పాస్ అయినా కూడా 3 మార్కులే రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి వచ్చారు. మెయిన్స్లో కూడా గింత దారుణమైన పరిస్థితి వచ్చింది అంటే ఇక చూడు ప్రిలిమ్స్ మొత్తం దారుణమైన పరిస్థితి ఇది. ఏంది అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రతిభ కలిగిన విద్యార్థులు కాబట్టే ఉంటాయి. పూర్తి స్థాయిలో కూడా ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకా తెలంగాణలో ఎక్కడ కూడా కనిపించదు, వినిపించదు. గ్రూప్ 1 అభ్యర్థులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ మూల్యాంకనం సరిగా జరగలేదు. ఒకే సెంటర్లో 40 మంది టాపర్లు ఎలా వస్తారు? ఒకటే నెంబర్ తేడాతోని వాళ్ళందరికీ ఏ విధంగా మార్కులు వస్తాయి? దాంతోపాటు ఇంగ్లీష్లో కొంతమంది క్వాలిఫై కాలేదు, అయినప్పటికీ ఏ విధంగా వెళ్తారు అంటూ కూడా ఏ విధంగా వాళ్ళకు మార్కులు వేస్తారు, ఏ విధంగా వాళ్ళకి సంబంధించి ఏంది ఇతర పేపర్ల మూల్యాంకనం ఎట్లా జరుగుతుంది అనేది కూడా అడిగిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే ఇంకా దారుణం తెలంగాణలో ఇంకొకటి కనబడది. ఇంకో పిల్లగాడు ప్రభుత్వ కొలువు కోసం రాద్దాం మంచిగా వద్దురనైనా అనే పరిస్థితి. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఇలా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులే ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. దాదాపుగా 13 మంది కూడా టాపర్లుగా నిలిచిన పరిస్థితి కనబడుతుంది ఏపీ వారే.
గ్రూప్ 1 టాపర్లలో 13 మంది ఉన్నారు. ఇక ఇంతకంటే విచిత్రం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి. ఇక దాంతోపాటుగా సన్నబియ్యం ఏంది, తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ గుడిసెకి వెళ్ళినా అయ్యా రేవంత్ రెడ్డి గారట సన్నబియ్యానికి సంబంధించిన కార్యక్రమం ఇచ్చిండట కదా, మాకు సన్నబియ్యం ఇస్తా అని చెప్పిండు అనేది పంచాయతీ నడిచింది. అయితే ఇక్కడ మీరు అందరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, సన్నబియ్యం నో స్టాక్, మరో గ్యారంటీ అట్టర్ ఫ్లాప్. మొదలుపెట్టిన 2వ రోజే నిలిచిపోయిన సన్నబియ్యం పంపిణీ. రేషన్ షాపులకు చేరింది 50% కోటానే. పూర్తిస్థాయి సరఫరాలో ప్రభుత్వం విఫలం. బియ్యం లేక షాపులు మూసివేస్తున్న డీలర్లు, నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోతున్న లబ్ధిదారులు. ఇప్పుడు చెప్పుర్రి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉగాది పండుగ నాడు రేషన్ కార్డుదారులకు ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం లబ్ధిదారులను ఆదిలోనే నిరాశపరిచింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని రేషన్ దుకాణాల్లో 3వ రోజు నుంచే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. అంటే తగినంత నిల్వలు లేకపోవడంతో చాలా దుకాణాలలో తొలి 2 రోజులు మాత్రమే అరవకొరగా పంపిణీ సాగింది. బియ్యం స్టాక్ లేదు, బియ్యం వచ్చాక పోస్తాం, వారం రోజులు ఆగాలి అంటూ డీలర్లు రేషన్ కార్డుదారులను ఒట్టి చేతులతో తిరిగి పంపిస్తున్నారు. ఇక ఇంతకంటే దారుణమైన విషయం ఏంటి? నేనేం చెప్తున్నా అంటే, ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలారా, సన్న బియ్యానికి నో స్టాక్ పడ్డది. ఏ విధంగా నో స్టాక్ పడుతుంది? ఒక పథకం ప్రారంభించినప్పుడు నేను చాలా సందర్భాలలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏమని చెప్పినా అంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఏదైనా పథకాన్ని ప్రారంభించదలుచుకుంటే దానికి తొర్రీలు బెర్రీలు ఏమీ పెట్టకుండా 100% ప్రజలందరికీ కూడా ఆ పథకం పూర్తి స్థాయిలో చేరాలి. లేదు అంటే ఆ పథకాన్ని పక్కన పెట్టుకొని సగం మందికి ఇచ్చి సగం మంది ఇవ్వకపోతే అబాస్ పాలవుతారని చెప్పిన. ఉగాది పండుగ రోజు, తెలంగాణలో కొత్త సంవత్సరం రోజు, కొత్త పండుగ రోజు, మొదటి పండుగ రోజు మొత్తం ఎట్లా అంటే ఆడంబరాలతో అట్టహాసంగా అబ్బబ్బా వారెవ్వా అన్నట్టుగా సన్నబియ్యం కార్యక్రమం మొదలుపెట్టి ఏమైంది, పట్టుమని 10 రోజులు కాక ముందుకే నో స్టాక్ బోర్డు పెట్టే. మరి ఈ పథకం ప్రారంభించి ఎవరి స్వార్థం కోసం, ఈ పథకం ఎవరికి లాభం, మరి ఏమైపోయింది? నో స్టాక్ బోర్డులు అప్పుడే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దీనివల్ల దీని వెనుక కుట్రేంది, దీని వెనుక మాయాజాలం ఏంది అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి. మరి ప్రభుత్వం వైఫల్యం అయిపోయినట్టే కదా. అధికారులకు సంబంధించి పూర్తిగా తెలియదా? రేషన్ బియ్యానికి సంబంధించి ఒక నెల ఎంత అవసరపడితే ఆ గ్రామానికి సంబంధించి, ఆ పల్లెటూరుకు సంబంధించి అనేది చాలా చోట్ల కూడా నో స్టాక్ బోర్డులు వచ్చినాయి. ఇక నో స్టాక్ వచ్చిన తర్వాత ఇక రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఏమైనా సమాధానం చెప్తుందా అంటే ఏమీ చెప్పని పరిస్థితి కనబడుతుంది. సన్న బియ్యాలకు నో స్టాక్. అరే ఇచ్చిన దొడ్డు బియ్యం అన్న వీళ్ళు పింఛన్ల విషయంలో టైంకి ఇయ్యరు. సన్నాల కొనుగోలులో 500 బోనస్లో చక్కగీయరు. మద్దతు ధర విషయంలో అంతే. ఈరోజు ఆఖరికి సన్న బియ్యం పంపిణీలో కూడా గంతే. దాంతోపాటు దేంట్లో చూసినా కూడా అంత సగమే. రుణమాఫీ చక్కగా జరగదు, రైతు భరోసా సరిగా పడది, రైతు బీమా ఉండదు. ఇక ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది? ఇక దాంతోపాటు సన్నాల ధర డమాల్. వారం కిందట క్వింటాలకు సన్నవడ్ల ధర 2500, ప్రస్తుత మార్కెట్లో 2200 దాటని రేటు. సిండికేట్గా మారి దోచుకుంటున్న మిల్లర్లు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రైతులకు నష్టమంటూ కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అన్నదాతలు 6 కాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైసు మిల్లర్ల వద్దకు వెళ్తే మిల్లర్లు రైతులను నిలువు దోపిడిగా దోచుకుంటున్నారు. ఇది శుక్రవారం నల్గొండ జిల్లాలో అక్కడక్కడ వాన చినుకులు పడడం, వాతావరణం మబ్బులు పడడంతో ఇదే అదునుగా మిల్లర్ల ధాన్యం ధరలను అమాంతం తగ్గించారు. పలు రకాల సాకులు చూపిస్తూ సన్నవడ్లకు ప్రభుత్వ మద్దతు ధర 2320 ఉండగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన వాటికి ప్రభుత్వం అదనంగా 500 బోనస్ ప్రకటించింది. ఈ లెక్కన క్వింటాల్కు 2820 వరకు ధర దక్కాలి. కానీ రైస్ మిల్లర్లు మాత్రం ధాన్యం ధరలను అమాంతం తగ్గించి రైతులను దోచుకుంటున్నారు. సన్నవడ్లు కొనకుండా మిల్లర్లు ఇబ్బందులు పెడుతుండడంతో రైతులు కన్నెర్ర చేశారు. ధాన్యం లోలు పెద్ద ఎత్తున వచ్చిన మిల్లులు గేట్లు ముయ్యడంపై మండిపడుతున్న నల్గొండ జిల్లా శెట్టిపాలెంలో రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నేనేమంటున్నానంటే, రైతు నిత్యశాస్త్రవేత్త. అనేక రకాల పంటలు, ఇప్పుడు ఈ సంవత్సరం పంట నష్టం వచ్చిందనుకో, కానీ తనకు నష్టం వచ్చినా పంట పండించడం అనేది ఆపడు. రేపు మళ్ళీ ప్రారంభిస్తారు. ఈ పంట పోయినా మరో పంట, ఆ పంట పోయినా మరో పంట, ఇట్లా నిత్యం కూడా ఆ భూతల్లితో తనకున్న అనుబంధంతో పాటుగా పూర్తి స్థాయిలో పంటను పండిస్తారు. ఎందుకు పంట పండిస్తారు అంటే, ఈరోజు నష్టం వచ్చిందని వ్యాపార దృష్టిలో కనుక ఆ పంటను చూస్తే రేపు దేశానికి అన్నం పెట్టడానికి అన్నం అనేదే ఉండదు. రైతు గొప్పతనం ఏంటంటే తను ఎంత నష్టం వచ్చినా కూడా దేశానికి అన్నం పెట్టడం కోసం రైతు పడే తిప్పలం మహాఘోరంగా ఉంటుంది. ఈరోజు వరి నాటే కన్నును మొదలు పెడితే
దానికి సంబంధించిన పిచికారీ చేయడం వరకు, నీళ్ళ నుంచి దాన్ని పంటను సంరక్షించుకోవడానికి, వాన నుంచి, తెగుళ్ళ నుంచి, రకరకాల నుంచి, అనేక సమస్యల నుంచి పంట పండించి మార్కెట్కు తీసుకొస్తే మద్దతు ధర కాస్త, దళారీ వ్యవస్థ కాస్త, సిండికేట్ కాస్త ఈరోజు రైతులను తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెట్టడంతో పాటు రైతులను తీవ్రంగా అక్కడ ముంచే పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేం కనబడుతుంది తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఇంతకంటే మీరే ఆలోచించారు. ఇంతకంటే ఘోరమైన విషయం ఏముంటుంది? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయాలు మీ అందరూ కూడా చూడాలి. ఇక దాంతోపాటుగా మరొక విషయాన్ని కూడా మనం చూద్దాం. ప్రధానంగా కూడా మీరు అందరూ కూడా చూడాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది 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 ఇక్కడ చూసిలా ఇది నీకు నాకు, నీకు నీకు నాకు నాకు ఏంది పదవులు పంచుకుంటున్న కాంగ్రెస్ వాళ్ళు. ఒకసారి ఇక్కడ చూడుర్రి, బాలల హక్కుల కమిషన్ పదవుల్లో చేతివాటం, నిబంధనలకు విరుద్ధంగా పదవులు, కాంగ్రెస్ వాళ్ళ కుటుంబ సభ్యులకే పోస్టింగ్లు, పీసీసీ చీఫ్ ఫ్యామిలీ నుంచి ఇతర నేతల దాకా తలా ఒక పదవి ఇచ్చుకుంటున్న అధికార పార్టీ రాత్రికి రాత్రే జీవో, ఉదయం ప్రమాణ స్వీకారం, కమిషన్లోనూ అందరూ కాంగ్రెస్ నాయకులే అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకాల జోరు సాగుతున్నాయి. నీకు నీకు నాకు అన్న చందంగా మారిపోయాయి. హస్తం పార్టీ కాస్త కుటుంబ పార్టీగా మారిందన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. బాలల హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళకి ఇవ్వాల్సిన పదవులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచుకోవడంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా అలా ఎలా చేస్తారనే చర్చ కూడా మొదలవుతున్న తరుణం కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అనేది ఒకసారి చూద్దాం. రాష్ట్రంలోని బాలల హక్కుల కమిషన్ పదవుల భర్తీ వివాదాస్పదంగా మారింది. చైర్మన్ సహా సభ్యుల ఎంపికపై సర్వత్రా విమర్శలు వినబడుతున్నాయి. బాలల హక్కుల కమిషన్ కోసం పోరాడుతున్న వాళ్ళకి ఇవ్వాల్సిన పదవులను కాంగ్రెస్ పార్టీ నేతలు పంచుకోవడంపై చర్చనీయాంశంగా మారింది. నిబంధనలు తుంగలో తొక్కి పదవులు పంచుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సొంత కుటుంబ సభ్యులతో పాటు ఏకంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో మహిళకు కూడా కమిషన్లో అవకాశం కల్పించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ మహిళా నాయకురాలు దేవరకంద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డిని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు చైర్పర్సన్గా నియమించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీలో కొనసాగిన సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. దీంతో ఆమెకి ఈ పదవి అప్పగించారు. ఈమెతో పాటు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సభ్యుల నుంచి ఆయన మరదలకు కూడా కంచర్ల వందన గౌడ్కు కూడా పదవి కట్టబెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక మొత్తం నీకు నాకు అనే పదంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది పదవులకు పంచడం సంబంధించి. ఇక కజిన్ సిస్టర్ మరిపల్లి చెందిన సభ్యులకు కూడా అవకాశం కల్పించారు. అటు కాంగ్రెస్ ఎస్సీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ వచన్ కుమార్తో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన అపర్ణను కూడా సభ్యురాలుగా నియమించారు. బాలల హక్కుల పరిరక్షణ సమితి చైర్మన్ పదవులు ఖాళీగా ఉండడంపై ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ అవుతుందన్న టెన్షన్తో గురువారం రాత్రి జాబితాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. గురువారం రాత్రికి జీవో ఇచ్చి శుక్రవారం ఉదయం చైర్పర్సన్తో పాటు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి కనబడుతుంది. అసలు అర్హతలను గాలికి వదిలేసి ఇక్కడ తెలంగాణ బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ అందులో 6 సభ్యుల నియామకానికి 31 జనవరి 2024 ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. సమాజ సేవ, బాలల హక్కుల కోసం కృషి చేసిన వారు మాత్రమే అర్హులని ప్రకటించింది. దీంతో దాదాపుగా 450 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. వీరిలో చాలా మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. కానీ నియామకం మాత్రం జరగలేదు. దీంతో మళ్ళీ గత ఏడాది నవంబర్ 25న మరోసారి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే అర్హతల విషయంలో అప్పటికే హైకోర్టు కేసు నడుస్తుంది. అప్పటి వరకు అనేక నిబంధనలు ఉన్నాయి. ఇక 2015 నాటి నిబంధనల ప్రకారం శిశు సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి, బాలల నేర, న్యాయం, అనాథలు, వికలాంగులు, బాల కార్మికులు తదితర రంగాలలో సంక్షేమంపై ఖచ్చితంగా 10 ఏళ్ల అనుభవం ఉండాలి. వాటిని సడలించాలని హైకోర్టు పిటిషన్లు దాఖలైంది. ఇప్పుడు అకస్మాత్తుగా ప్రభుత్వ నియామకాలు చేపట్టింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పదవుల విషయంలో నీకు నాకు అయిపోయింది. అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాకు ఈ పదవి కావాలి, నీకు ఆ పదవి కావాలి. ఇప్పటికే ఈ బాలల హక్కుల కమిషన్కు సంబంధించే కాదు, మంత్రుల విషయంలో కూడా గిదే పంచాయతీ కొనసాగుతుంది. రేపు పొద్దుగాల గిదే జరుగుతుంది అనేది కూడా వాస్తవమైన విషయం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ యావత్తు సమాజం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది ఇక్కడ నియమ నిబంధనలు అనేది కాంగ్రెస్ పార్టీకి వర్తించబోవు అనే విషయాన్ని కూడా మీరు చూడాలి. ఇదే జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఈ హెచ్యూసీకి సంబంధించి మరో కొత్త ట్విస్ట్ నెలకొన్నది. అడుగు పెడితే అరెస్టు చేస్తాం. ఏది హెచ్యూసీ భూములలోకి నో ఎంట్రీ, బయటి వాళ్లకు పర్మిషన్ లేదు, పోలీసుల కీలక ఆదేశాలు, చెట్ల నరికివేత వీడియోలు బయటికి రావడమే కారణమా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కంచెగచ్చిబౌలిలోని భూములు వివాదాస్పదంగా మారినాయండి. ఎందుకు అంటే ఇప్పటికే ఇక్కడ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ స్టే ఇచ్చింది. దాంతోపాటు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. హెచ్యూసీ విద్యార్థులు ఆందోళన చేసిళ్ళు, దాని తర్వాత సంబరాలు కూడా చేస్తున్నారు, అయిపోయింది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఈ వీడియోలు మొత్తం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎట్లా
డ్రోన్ సాయంతో అసలు ఏమేమి జరిగింది, అడవి ఎంత మంచుకున్నది, ఎట్లా జరిగింది అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం. సో ఈ విజువల్ అంతా బయటికి రావడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులలో ప్రభుత్వం ఏం చేసిందంటే హెచ్యుసి భూములలో ఎవరన్నా అడుగు పెడితే వాళ్ళను అరెస్టు చేస్తాం. దానితో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఏమైతే ఉన్నాయో వాటిని వీడియోలు తీసినా, ఆ వీడియోలు బయటకు వచ్చినా, ఎవరన్నా మాట్లాడినా, సాక్ష్యాలు బయట పెట్టినా కూడా అరెస్టు చేస్తాం. అంటే మరో బ్లాక్మెయిల్కు దిగింది ప్రభుత్వం. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి అంటే ప్రభుత్వానికి సంబంధించి మరో బ్లాక్మెయిల్ చేయడానికి సిద్ధపడ్డది అని చెప్పడానికి ఇది సాక్ష్యం అన్నట్టు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ బ్లాక్మెయిల్కు తెగబడతామంటే ఇంతకంటే దారుణమైన విషయం, ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొకటి ఉండదు. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములలో అడుగు పెట్టకూడదా, బయటి వాళ్ళు చూస్తే తప్పేంది. ఎందుకు అంటే ఆడ హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకు సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారం మిమ్మల్ని మాత్రమే చెట్లను నరికివేతను ఆపివేయమన్నది, మేము ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి పనులు చేపట్టద్దు అని చెప్పింది. కానీ బయటి వాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు, వెళ్తే ఏమవుతుంది అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. ఇక్కడ పోలీసులు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏంటంటే బయటి వాళ్ళకు పర్మిషన్ లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణమైన విషయం, ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేముంటుందండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. నేను అందుకే ఏం చెప్తున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ ఎందుకు చేయాలంటున్నా అంటే తెలంగాణలో వాస్తవాలను తెలియజేసేది వైఆర్టీవీ. తెలంగాణలో ఉన్నది ఉన్నట్టుగా తెలియజేసే ప్రయత్నం చేసేది వైఆర్టీవీ మాత్రమే.